ప్రజాస్వామ్యం గెలవాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలో ఉన్నది సన్నాసి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. పరీక్షకు ఫీజులు పెట్టమని చెప్పిన కాంగ్రెస్ టెట్ పరీక్ష ఫీజును 200 నుంచి 2000కు పెంచిందని విమర్శించింది. ఇవాళ సన్నవడ్లకు బోనస్ ఇయ్యం, ఇదివరకు చెప్పింది బోగస్ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. అసలు తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. 80-85% వడ్లు మన దగ్గర పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్నవడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి 27 తారీఖు నాడు గొంతు విప్పాలే, తప్పకుండా మీ తీర్పునియ్యాలే. మిమ్మల్ని 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసినందుకు తప్పకుండా తీర్పునివ్వాలి. మెగా డిఎస్సి అన్నారు, 50,000 ఉద్యోగాలు అన్నారు. దాని ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు. పరీక్షకు ఫీజులే పెట్టమన్నారు. కానీ మొన్న టెట్ పరీక్ష పెడితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 400 రూపాయలు ఉంటే ఇవాళ దాన్ని 2000 రూపాయలు చేసినారు. 5 రెట్లు పెంచినారు. అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కంగానే బోడమల్లన్న అన్నట్టు అధికారంలోకి రాగానే గద్దె మీద కూర్చోగానే నిజరూపం చూపెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మీద పట్టభద్రులు తప్పకుండా గలమెత్తాలే.